Daily. Taste the Daily. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గ స్థానాల్లో పాత కొత్త కలయిక సమస్యలు ఉన్నది వాస్తవమేనని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. పాత కాంగ్రెస్ నేతలను వదులుకోబోమని అలాగే కొత్త వారిని కూడా కలుపుకొని పోతామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పాత కొత్త పంచాయతీపై కమిటీ వేయబోతున్నట్లు చెప్పారు. సమస్యలు ఉన్న ప్రాంతాలలో కమిటీ సభ్యులు త్వరలో పర్యటిస్తారని తెలిపారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ సిపిఎంతో పొత్తుపై ఇక పిఏసీలో చర్చ ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ అయితే కాకరేపుతున్నాయని చెప్పొచ్చు. అది పాత కొత్త కలయిక సమస్యలకు సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది. ఈ చిట్ చాట్ లో అనేకమైనటువంటి అంశాలపైన ఆయన మాట్లాడటం జరిగింది. మీడియా ప్రతినిధులు అడిగినటువంటి పలు అంశాలకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ముందుగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని పరిస్థితులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. టీఆర్ఎస్ కు గతం తప్ప భవిష్యత్తు లేదంటే కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. బీజేపీకి రాష్ట్రంలో ప్రభావం చూపించే స్థితి లేదంటే కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనబడుతోంది. ఈ మధ్య కాలంలో మాజీ ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు మనందరూ కూడా వింటున్నాము. దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత మాట్లాడేటువంటి మాటలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతుందో అంటూ తాము ఎన్నికలకు వెళ్ళాం, ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ఇదే అంశాన్ని మాజీ ఎమ్మెల్సీ కేసీఆర్ బిడ్డ అయినటువంటి కవిత కూడా స్పష్టం చేసింది. అదేలా బీఆర్ఎస్ పార్టీ హయాంలో దోచుక తిన్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల అవినీతిని అక్రమాలను అంగీకరించారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనకు కవిత పార్టీలో చేరేటటువంటి అవకాశం లేదని, అలాంటి వార్తలను కూడా నమ్మవద్దంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మాజీ సీఎం కూతురు కవిత చేసినటువంటి విమర్శలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించాలన్నది కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కొత్త వారిని ఏదైతే పాత వారిని వదులుకోము, కొత్త వారితో కలిసిపోతాము అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం ఒక రకంగా కాకరేపుతుందని కూడా చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు ఇతర పార్టీల నుంచి కూడా తమ పార్టీలోకి వచ్చేటటువంటి కొత్త వారిని స్వాగతిస్తాము అంటూ కూడా ఆయన ఇండైరెక్ట్ గా ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది. అందరినీ కలుసుకొని పోతామంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా అంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎవరైనా సరే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు తమ పార్టీలో చేరితే వాళ్ళని కలుపుకొని వెళ్తాము, పాత వారికి కూడా న్యాయం చేస్తాము అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా రాజకీయంగా కూడా సంచలనంగా మారుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా మహిళా అధికారులపై ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వారిపైన చర్యలు ఉంటాయి అనేది కూడా వారు స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆయన ప్రధానంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే బీజేపీ పార్టీ కులాలను మతాలను అడ్డం పెట్టుకుని ఎన్నికల సమయంలో గెలిచే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రజల అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి కానీ కులాలను మతాలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావడం ఆలోచన చేయడం అనేది కరెక్ట్ రాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో జిల్లాల పునర్విభజన పైన వివాదం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అల్లుడికో జిల్లా, కొడుకుకో జిల్లా, బిడ్డకో జిల్లా అంటూ కూడా విచ్చలవిడిగా
భౌగోళికంగా సరిగ్గా లేకపోయినా కూడా వారు జిల్లాల విభజన చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాలను భౌగోళికంగా సరి చేయబోతుంది అంటూ కూడా ఆయన ఒక స్పష్టత ఇస్తా ఉన్నారు. ఒక కమిటీని వేసి శాస్త్రీయంగా మార్పులు చేయాలని మా ముఖ్యమంత్రి నిర్ణయించారంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అనేక అంశాలపైన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ పరంగా జిల్లా మంత్రిని కావచ్చు, దాంతో పాటుగా ఇతర సంబంధించినటువంటి కమిటీలో జిల్లా డిసిసి అధ్యక్షులు కావచ్చు, దాంతో పాటుగా ఉపాధ్యక్షులు కావచ్చు, ఈ కమిటీని వేసి ఎన్నికల పైన ముందుకు వెళ్తామంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల 3వ తారీఖు నుంచి ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలు పెద్ద ఎత్తున ఉండబోతున్నట్టు కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కల్పిస్తా ఉంది. ప్రధానమైనటువంటి అంశాలను చూస్తే మాత్రం కవితకు సంబంధించినటువంటి అంశంపై ఆయన మాట్లాడడం జరిగింది. దాంతో పాటుగా కొత్త వారిని చేర్చుకుంటాం, కలుసుకొని పోతాం అంటూ కూడా ఆయన వ్యాఖ్యల పైన ఒక రకంగా సంక్షిప్తం మారాయన్నది కూడా మనం చెప్పచ్చు. అయితే వంశీ, ఇప్పుడు ఎంత మట్టుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగినప్పటికీ, అండర్ గ్రౌండ్ చూసుకున్నప్పటికీ అక్కడ సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కార్యకర్తలు పాతవారు కొత్తవారు అన్న రెండు వర్గాలు విడిపోవడం, సొంత పార్టీ వాళ్ళే వర్గాలుగా విడిపోతున్నప్పుడు మరి పాత కొత్త కలయిక ఇది ఎంత మేర పాసిబిలిటీస్ అవుతుంది? ప్రధానంగా ఇప్పటికీ మనం కాంగ్రెస్ పార్టీలో చూస్తాం. ఇదే అంశాన్ని మహేష్ కుమార్ గౌడ్ ని అడిగితే ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం అనేది చాలా అధికంగా ఉంటుంది, ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పుకోవడంలో కావచ్చు, నిరసన చేయడానికి సంబంధించి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఏదైనా సమస్యలు ఉంటే కొత్త వారితో కానీ ఏదైనా కూడా సమస్యలు ఉన్నా కూడా పార్టీ అధిష్టానానికి చెప్పొచ్చు అనేది కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్ నాయకులు ఇదే అంశం పైన మాట్లాడుతూ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్నారు, పాత వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి కూడా ఎన్నికల్లో కొంత ఏదైతే సమన్వయం లోపం అనేది మనకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒకరికొకరికి కొంత సమన్వయం లోపం అనేది మనకు కనిపిస్తా ఉంది. అందుకు అనుగుణంగానే కమిటీలను వేయడం జరిగింది. జిల్లా మంత్రి, డిసిసి అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో పాటు రాష్ట్ర నాయకులను కూడా మున్సిపాలిటీ ఎన్నికల కమిటీలను వేసి క్లీన్ స్వీప్ చేయాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చిన సందర్భం కూడా మనకు అనిపిస్తుంది. కానీ ఒకటి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది, కొత్త వారు ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామనేది మాత్రం పిసిసి అధ్యక్షులు స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వంశీ.